మన ఇండియాలో దాదాపు 300 రకాల పాముల జాతులు అయితే ఉన్నాయి. వాటిలో 60 రకాల పాములు మాత్రమే విషపూరితమైనవి. వాటిలో టాప్ 5 మోస్ట్ డేంజరస్ స్నేక్స్ ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం. కింగ్ కోబ్రా అయితే ఉంటుంది. దాదాపు ఇది 18 ఫీట్ల వరకు అయితే పెరగగలదు. కాకపోతే ఇది అంత అగ్రెసివ్నెస్ అనేది చూపించదు. హ్యూమన్స్ తో ఫ్రెండ్లీగానే ఉంటుంది. కాకపోతే ఒక బయటికి 20 మంది వ్యక్తుల్ని చంపివేయగలిగే విషయం దీని దగ్గర అయితే ఉంది. నెంబర్ 4 పొజిషన్ వచ్చేసి సాస్కేల్డ్ వైపర్ అని పిలుస్తారు. ఇది 1 ఫీట్ నుంచి 2 ఫీట్ వరకు అయితే పెరగగలదు. ఇది హెమోటాక్సిక్, మోస్ట్ డేంజరస్ అండ్ అగ్రెసివ్ స్నేక్. ఇది వచ్చేసి ఇండియన్ కోబ్రా. ఇది నాగపాము అని పిలుస్తారు. ఇది న్యూరోటాక్సిక్ విషయం అయితే కలిగి ఉంటుంది. ఇది సాధారణంగా మనుషులు ఉండే చోట ఎక్కువగా నివసిస్తూ ఉంటుంది. ఇది 2 పొజిషన్ వచ్చేసి కామన్ క్రైట్ అని పిలుస్తారు. దీన్ని అంటే కట్లపాము అని పిలుస్తారు. ఇది హైలీ న్యూరోటాక్సిక్ వెనం అయితే కలిగి ఉంటుంది. ఇది కలిసిన 4 to 5 అవర్స్ లోనే హాస్పిటల్ తీసుకెళ్లకపోతే ఆ మనిషి చనిపోతారు. నెంబర్ 1 పొజిషన్ వచ్చేసి రస్సెల్ వైపర్ అంటే రక్త పింజరి. ఇది హెమోటాక్సిక్. ఇది దంతాలు వచ్చేసి ఒక వెపన్స్ మాదిరిగా ఉంటాయి అనమాట. ఇది కాటేసిన 3 to 4 అవర్స్ లో హాస్పిటల్ తీసుకెళ్లిపోతే చనిపోతారు. రక్త పింజరి కలిసినట్లయితే కిడ్నీ పనిచేయడం అనేది ఇమ్మీడియట్ గా ఆగిపోతుంది అనమాట. పైన చెప్పిన ఈ 4 రకాల స్నేక్స్ వల్లనే భారతదేశంలో ఎక్కువ మంది చనిపోతూ ఉంటారు.